8 యుద్ధాలు ఆపాను, తనకెందుకు శాంతి బహుమతి ఇవ్వరు అంటూ ఇన్ని రోజులు అక్కసు వెళ్ళగక్కారు ట్రంప్. అయితే ఎట్టకేలకు ట్రంప్ కోరిక నెరవేరింది. ప్రత్యక్షంగా నోబెల్ దక్కకపోయినా పరోక్షంగా అది ట్రంప్ సొంతమైంది. వైట్ హౌస్లో ట్రంప్ను కలిసిన వెనిజువేలా విపక్ష నేత మచాడో ట్రంప్కు నోబెల్ అందజేశారు. అన్న మాట నిలబెట్టుకున్నారు ఆమె. తమ దేశ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తుగా ఈ పురస్కారం ఇచ్చినట్టు తెలిపారు ఆమె. తాను చేసే సేవలకే మచాడో నోబెల్ బహుమతి ఇచ్చారని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మడురో అరెస్ట్, వెనిజువేలాలో ఆయిల్ ట్యాంకర్ల స్వాధీన నేపథ్యంలో ట్రంప్తో మచాడో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వెనిజువేలా భవిష్యత్ గురించి ట్రంప్తో చర్చించారు మచాడో. తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్పై ఆధారపడవచ్చని అన్నారు ఆమె. 8 యుద్ధాలు ఆపాను, తనకెందుకు శాంతి బహుమతి ఇవ్వరు అంటూ ఇన్ని రోజులు అక్కసు వెళ్ళగక్కారు ట్రంప్. అయితే ఎట్టకేలకు ట్రంప్ కోరిక నెరవేరింది. ప్రత్యక్షంగా నోబెల్ దక్కకపోయినా పరోక్షంగా అది ట్రంప్ సొంతమైంది. వైట్ హౌస్లో ట్రంప్ను కలిసిన వెనిజువేలా విపక్ష నేత మచాడో ట్రంప్కు నోబెల్ అందజేశారు. అన్న మాట నిలబెట్టుకున్నారు ఆమె. తమ దేశ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తుగా ఈ పురస్కారం ఇచ్చినట్టు తెలిపారు ఆమె. తాను చేసే సేవలకే మచాడో నోబెల్ బహుమతి ఇచ్చారని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మడురో అరెస్ట్, వెనిజువేలాలో ఆయిల్ ట్యాంకర్ల స్వాధీన నేపథ్యంలో ట్రంప్తో మచాడో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వెనిజువేలా భవిష్యత్ గురించి ట్రంప్తో చర్చించారు మచాడో. తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్పై ఆధారపడవచ్చని అన్నారు ఆమె.